గైస్ ఈ ఫీచర్ అయితే మీకు ఖచ్చితంగా ఎప్పుడైనా యూజ్ అవుతుంది. ఈ వీడియోని అయితే ఎమర్జెన్సీ అని అయితే సేవ్ చేసి పెట్టుకోండి. ఇంకా మన డేటా అనేది ఎప్పుడైనా సడన్గా అయిపోతే కనుక మన నెట్వర్క్స్ దగ్గర నుంచి మనం 1 GB అయితే తీసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇది అప్పుగా అయితేనే తీసుకోగలం. మళ్ళీ మనం రీఛార్జ్ చేసుకునేటప్పుడు వాళ్ళు 1 GB వాళ్ళైతే తీసేసుకుంటారు. ఈ ఫీచర్ అయితే ఎమర్జెన్సీగా ఎప్పుడైనా మీకు యూజ్ అవుతుంది. ఎప్పుడైనా మీరు ఏదైనా పేమెంట్స్ చేయాలన్న టైంలో నెట్ అనేది లేకపోతే మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలంటే లెంతీ ప్రాసెస్ కదా. అలాంటి టైంలో ఈ ఎమర్జెన్సీ డేటా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరికైనా డాక్యుమెంట్స్ సెండ్ చేయాలన్న టైంలో కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో నేను ఇప్పుడైతే చూపించేస్తాను. మన డైల్ ప్యాడ్లో అదే ఎయిర్టెల్ సిమ్ మీ దగ్గర ఉంటే కనుక *567*3# అయితే నొక్కండి. మీకు వెంటనే ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే వస్తుంది సక్సెస్ఫుల్ 1 GB అనేసి. నేను ఆల్రెడీ ట్రై చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు, యాప్లో కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. నాది బేసిక్ ప్లాన్ అయితే ఉండాలి. ఖచ్చితంగా ఏదో బేసిక్ ప్లాన్ ఉంటేనే ఇలా 1 GB అయితే ఇస్తారు, లేకపోతే ఇవ్వరనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు 1 GB అయితే యాక్టివేట్ అయింది. ఇది కాకపోతే 1 డేలో ఎక్స్పైర్ అయిపోతుంది. ఇది ఒక మైనస్ దీంట్లో. ఇంకా అదే జియో సిమ్ అయితే కనుక *1299*5# అయితే నొక్కాలి. అదే బిఎస్ఎన్ఎల్ అయితే కనుక *199*2# అయితే నొక్కాలి. అదే విఐ సిమ్ ఉంటే కనుక *222*4# అయితే నొక్కాలి. ఇలా మన నెట్వర్క్స్ దగ్గర నుంచి మనం 1 GB అయితే ఎమర్జెన్సీగా అయితే తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అయితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే కనుక కింద కామెంట్ సెక్షన్లో సూపర్ అని అయితే మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో టెక్ ఫీచర్తో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.